సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు బస్ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల ప్రక్రియ ఇవాళ ముగియనుంది. ఇప్పటివరకు 18 మృతదేహాలను DNA రిపోర్ట్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. ఇవాళ తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బస్ ప్రమాదంలో మృతి చెందిన 6 కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలకు గద్వాల RDO ఈ పరిహారాన్ని అందించారు. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, మొత్తానికి ఇవాళ ప్రక్రియ ముగియనట్టుగా తెలుస్తోంది. ఇంకా ఒక్క మృతదేహానికి సంబంధించిన DNA నమూనాలు వచ్చాయా? పరిహారాలు కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్స్గ్రేషియా ఇంటి మీద దగ్గర ఇన్పుట్స్. హరి, పూర్తి స్థాయిలో ఏదైతే బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఈ యొక్క వారి యొక్క బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదే స్థాయిలో ఆ యొక్క బాడీలను కూడా అప్పచెప్పడం జరిగింది. ఒక్క బాడీ అంటే తమిళనాడు సంబంధించిన ప్రశాంత్ యొక్క బాడీని కొద్దిసేపట్లో వారి యొక్క కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. నిన్న రాత్రి లోపలే 18 బాడీలను వారి యొక్క DNA రిపోర్ట్ల ఆధారంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ల ద్వారా ఆ యొక్క బాడీలు కూడా వారి యొక్క స్వస్థలాలకు చేరిన పరిస్థితి. అయితే బీహార్ సంబంధించిన వ్యక్తి యొక్క బాడీ మాత్రం అంత దూరం తీసుకెళ్లలేని కారణంగా ఇక్కడే అంత్యక్రియలు చేయడం జరిగింది. అయితే తమిళనాడు సంబంధించిన వారు దూర ప్రాంతం నుండి రావాలి కాబట్టి ఈరోజు ఉదయం వాళ్ళు కూడా చేరుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రశాంత్ సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు వారి యొక్క స్నేహితులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు మొదటగా ఈ యొక్క కర్నూలులోనే యొక్క అంత్యక్రియలు చేసేందుకు ఆలోచించారు. అయితే వారి మనసు ఒప్పక ఆ యొక్క బాడీని కూడా తమిళనాడుకు తీసుకెళ్తామంటూ వారు అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే ఆ బాడీని అప్పచెప్పే అవకాశం ఉంది. వారు కూడా వారి స్వస్థలానికి తీసుకెళ్లనున్నారు. మొత్తం మీద ఈ యొక్క 19 మందిలో ఈ యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించిన 7 మంది బాడీలను అప్పచెప్పారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 6 మంది బాడీలను వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మొదటగా ప్రకటించిందో దాని ప్రకారంగానే ఈరోజు పరిహారం అనేది ఆ చెక్కులు అనేది యొక్క హాస్పిటల్ దగ్గరే వారికి ఇవ్వడం జరిగింది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. మొత్తం మీద కొద్దిసేపట్లో ఈ యొక్క బాడీలు అప్పచెప్పే ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది. హరి, రైట్ లోకేష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.